మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నవగ్రహ దేవతాభ్యో నమః. అందరికీ నమస్కారం. కాలగమనంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకునే కన్యారాశి వారికి హృదయపూర్వక స్వాగతం. ఈ విశ్వంలో జరిగే ప్రతి గ్రహ కదలిక మన జీవితంపై ఏదో ఒక ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. కానీ ఆగస్టు 2026 మాసం కన్యారాశి వారి జీవితాల్లో సృష్టించబోయే ప్రకంపనలు, తీసుకురాబోయే అద్భుతాలు బహుశా మీ ఊహకు కూడా అందవు. మీరు పడుతున్న కష్టాలకు ప్రతిఫలం దక్కే సమయం ఆసన్నమైందా? మీ కెరియర్, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి, ప్రేమ మరియు కుటుంబ జీవితం ఎలా ఉండబోతున్నాయి? అన్నింటికీ మించి అమావాస్య తర్వాత మీ జీవితంలో జరగబోయే ఆ నిగూఢమైన మార్పు ఏమిటి? ఇలాంటి ఎన్నో ఎవరూ చెప్పని రహస్యాలకు మీరు పోసుకొచ్చినట్లు వివరించబోతున్నాను. దయచేసి ఎక్కడ ఏకాగ్రత చెదరకుండా దీన్ని ఒక సాధారణ వీడియోలా కాకుండా మీ భవిష్యత్తును మార్చే ఒక దివ్యమైన సందేశంగా భావించి చివరి వరకు వినండి. అసలు ఆగస్టు నెలలోకి అడుగుపెట్టే ముందు కన్యారాశి వారి అద్భుతమైన వ్యక్తిత్వం గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం. తర్వాత ఈ నెల మీ తలరాతను ఎలా మార్చబోతుందో చూద్దాం. అసలు కన్యారాశి వారు అంటేనే ఒక విలక్షణమైన సృష్టి. మన సనాతన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఉత్తర ఫాల్గుని నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, అలాగే చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాల్లో జన్మించిన మహా వ్యక్తులు మీరు. మీ రాశికి అధిపతి సాక్షాత్తు ఆ బుద్ధికారకుడైన బుధ భగవానుడు. అందుకే మీ బుద్ధి కుశలత, మీ విశ్లేషణాత్మక శక్తి ఇతరులకు ఎప్పటికీ అర్థం కాని ఒక అద్భుతం. మీరు ఒక పనిని చేపట్టారంటే అందులో 100% పరిపూర్ణత ఉండాలని కోరుకుంటారు. గాలిలో మేడలు కట్టడం, వాస్తవ దూరమైన ఊహల్లోకి తేలిపోవడం మీ రక్తంలోనే లేదు. లాజిక్కి, ప్రాక్టికల్ ఆలోచనలకే మీ పెద్దపీట వేస్తారు. ఇతరులు గమనించలేని అతి చిన్న లోపాలను సైతం మీ డేగ కళ్ళు ఇట్టే పసిగట్టేస్తాయి. స్నేహానికి ప్రాణమిస్తారు. నమ్ముకున్న వారి కోసం మీ ప్రాణాలను సైతం పణంగా పెట్టడానికి వెనుకాడరు. కష్టపడే తత్వం మీ ఊపిరిలోనే ఉంటుంది. కానీ మీలోని ఈ పర్ఫెక్షనిజం ఒక్కోసారి మీకే శత్రువుగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని పదే పదే భూతద్దంలో చూసి ఓవర్ థింకింగ్ చేసి మీ మానసిక ప్రశాంతతను మీరే చేతులారా నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇతరుల కోసం అహర్నిశలు శ్రమించే మీకోసం ఆలోచించే వారు కరువయ్యారనే ఒక చిన్న బాధ మీ మనసు పొరల్లో ఎప్పుడూ దాగి ఉంటుంది. మీ ఈ అంతర్గత సంఘర్షణలకు, మీరు ఎదురు చూస్తున్న ఆశలకు ఆగస్టు నెల ఒక అద్భుతమైన ముగింపును పలకబోతుందని మీకు తెలుసా? ఆ గ్రహాల అద్భుత సంచారం మీకోసం ఎలాంటి పూలబాటను పరుస్తుందో వింటే మీ రోమాలు నెక్కబొచ్చుకుంటాయి. ఆగస్టు 2026 నాటి గ్రహస్థితులను, ఆకాశంలో జరిగే మహత్తర ఘట్టాలను ఒకసారి నిశ్చింతగా గమనిద్దాం. ఈ నెల కన్యారాశి వారికి సాధారణమైన నెల కాదు. ఇది ఒక పరివర్తన చెందే మాసం. మీ రాశి నుండి 6వ ఇంట్లో ఛాయాగ్రహమైన రాహువు ఒక బలమైన కోటలా కూర్చొని ఉండగా 12వ ఇంట్లో మోక్షకారకుడైన కేతు సంచరిస్తున్నాడు. ఇక ఏకాదశి స్థానంలో అంటే మీ లాభస్థానంలో దేవుళ్ళ గురువైన బృహస్పతి ఉచ్చస్థితిలో అత్యంత బలంగా కొలువై ఉన్నాడు. సప్తమ స్థానంలో కర్మఫలదాత శని భగవానుడు వక్రించి తన వక్ర దృష్టితో మీ జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. సూర్య భగవానుడు నెల ప్రారంభంలో లాభస్థానంలో ఉండి 17వ తేదీ నుంచి వ్యయస్థానమైన 12వ ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. మీ రాశ్యాధిపతి అయిన బుధుడు నెల ప్రారంభంలో కుజుడితో కలిసి కర్మస్థానమైన దశమంలో ఉండి 5వ తేదీ నుంచి లాభస్థానంలోకి, ఆ తర్వాత 22వ తేదీ నుంచి 12వ ఇంట్లోకి ప్రయాణిస్తాడు. మరీ ముఖ్యంగా ఆగస్టు 12వ తేదీన బృహస్పతి ఉదయించడం వల్ల ఆయన శుభదృష్టి మీపై అమృత వర్షంలో కురవబోతుంది. ఈ గ్రహాలన్నీ తమ తమ స్థానాల నుంచి మీ జీవితం అనే చదరంగంలో ఎలాంటి పావులు కదపబోతున్నాయి? మీ ఉద్యోగంలో మీరు ఊహించిన ఏ అద్భుతం జరగబోతుంది? ఒకసారి ఆ ఊహల్లోకి వెళ్దాం. ఆసక్తికరమైన ఫలితాలను తవ్వితీద్దాం. మీ ఉద్యోగ, వృత్తి జీవితాల గురించి ఆలోచిస్తే ఆగస్టు నెల ఒక ఉప్పెన లాంటి ఉత్సాహాన్ని తీసుకురాబోతుంది. నెల ప్రారంభంలో కర్మస్థానమైన 10వ ఇంట్లో కుజుడు మరియు బుధుల అద్భుతమైన కలయిక జరుగుతోంది. దీనివల్ల మీలో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ, ఒక విద్యుత్ ప్రవాహం లాంటి ఉత్సాహం ఉరకలు వేస్తుంది. మీరు ఆఫీస్లో అడుగు పెడితే ఆ వాతావరణం అంతా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కానీ ఇక్కడే మీరు ఒక సూక్ష్మమైన విషయాన్ని గ్రహించాలి. కుజుడు ప్రభావం వల్ల ఒక్కోసారి మీరు అనుకున్నదే జరగాలి అన్న మొండితనం లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ మీలో పెరిగే ప్రమాదం ఉంది. తోటి ఉద్యోగులతో మీ ప్రవర్తనలో కాస్త దురుసుదనం రావచ్చు. ఆగస్టు 5వ తేదీ తర్వాత బుధుడు స్థానం మారినప్పుడు మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడి రాజీనామా చేయడం కానీ, పై అధికారులతో వాదనలకు దిగటం కానీ చేయకండి. మీ కోపాన్ని, ఉద్రేకాలను అదుపులో ఉంచుకొని తోటి వారితో చిరునవ్వుతో స్నేహపూర్వకంగా మెలిగితే మీ ఆఫీస్లో మీకు ఎదురే ఉండదు. మీలో దాగి ఉన్న శక్తిని సరైన మార్గంలో పెడితే మీకు రావాల్సిన ప్రమోషన్లు, గుర్తింపు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న కన్యారాశి వారు ఈ నెలలో ఒక సన్నని తాడు మీద నడుస్తున్నట్లుగా చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ 7వ ఇంట్లో వక్రించిన శని భగవానుడు నెల మొత్తం ఆసీనుడై ఉన్నాడు. అయితే అదృష్టవశాత్తు ఆయనపై ఏకాదశ స్థానంలో ఉన్న బృహస్పతి అమృత దృష్టి పడుతోంది. దీనివల్ల మీ వ్యాపారంలో
ఒకరోజు భారీ లాభాలు వస్తే మరొక రోజు ఊహించని ఒడిదొడుకులు ఎదురవుతాయి. హెచ్చుతగ్గులతో కూడిన ఒక విచిత్రమైన పరిస్థితిని మీరు అనుభవిస్తారు. అందుకే ఈ నెలలో వ్యాపారపరంగా భారీ పెట్టుబడులు పెట్టడం, కొత్త భాగస్వామ్యాలను అంగీకరించడం, ఎవరికో మాట ఇచ్చి ఆ డబ్బును రిస్క్లో పెట్టడం లాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. కన్యారాశి వారికి సహజంగానే ఇతరుల్లో తప్పులు వెతికే గుణం ఉంటుంది. ఈ నెలలో ఆ గుణాన్ని కాస్త పక్కన పెట్టి కాలానికి అనుగుణంగా మీ వ్యాపార పద్ధతులను మార్చుకోండి. మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోవడానికి, గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి ఇది సరైన సమయం. మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తే ఈ ఆగస్టు నెల మీకు ఒకవైపు ఖర్చుల వర్షాన్ని, మరోవైపు ఆదాయపు వరదను సృష్టించబోతుంది. నెల ప్రారంభం నుంచే 12వ ఇంట్లో కేతువు కొలువై ఉండటం వల్ల అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు మీ ముందు వాలిపోతాయి. ఇవి అనవసరమైనవి కావు, తప్పనిసరిగా చేయాల్సిన ఖర్చులే అవుతాయి. కుటుంబ అవసరాల కోసమో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి కోసమో మీరు డబ్బు తీయక తప్పదు. దీనివల్ల మీ ఆర్థిక పునాదిపై కాస్త ఒత్తిడి పడుతుంది. అకారణంగా ధనము నష్టం కలుగుతుంది అనే సూచనలు జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు చేయాలి. కానీ భయపడకండి, ఇక్కడే ఒక అద్భుతం దాగి ఉంది. మీ 2వ ఇంటి అధిపతి ధనకారకుడైన శుక్ర మహారాజు మీ సొంత రాశిలోనే, అంటే కన్యా రాశిలోనే లగ్నంలో కొలువై ఉన్నాడు. దీనివల్ల మీ మీద మీకు విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. మీ అలంకరణ కోసం, మీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం మీరు డబ్బు ఖర్చు చేస్తారు. బహుశా ఒక కొత్త మొబైల్ కొనుగోలు చేస్తారేమో, లేదా మీకు ఇష్టమైన బట్టలు తీసుకుంటారేమో. పైగా బృహస్పతి మరియు సూర్యభగవానుడు ఏకాదశి స్థానంలో బలంగా ఉండటం, 5వ తేదీ తర్వాత మీ రాశ్యాధిపతి బుధుడు కూడా లాభస్థానానికి చేరడం వల్ల మీకు ఒకటికి మించిన మార్గాల ద్వారా డబ్బు వచ్చి పడుతుంది. ఉద్యోగస్తులకు జీతాలు పెరగవచ్చు, వ్యాపారస్తులకు మితముగా ధనలాభం కలుగుతుంది. మీ చేతికి వస్తున్న ధనాన్ని ఎవరైతే సరైన మార్గంలో పొదుపు చేస్తారో వారి భవిష్యత్తు ఒక స్వర్ణమయం కాబోతుంది. డబ్బు సంగతి అలా ఉంచితే మీ మనసు అత్యంత దగ్గరైన మీ ప్రేమ జీవితం, మీ వైవాహిక బంధం ఎలా ఉండబోతుంది? ఈ విషయాలు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రేమ పెళ్లి విషయాలకు వస్తే కన్యా రాశి వారికి ఆగస్టు నెల ఒక మధురమైన కావ్యంగా మారబోతుంది. ఎవరైతే ప్రేమలో ఉన్నారో వారి ఈ నెలలో ఒక సరికొత్త ధైర్యాన్ని పొందుతారు. పంచమ స్థానాధిపతి అయిన శని వక్రించి సప్తమంలో ఉండటం వల్ల మీ ప్రేమను గెలిపించుకోవడానికి మీరు బాగా కృషి చేస్తారు. మీ భాగస్వామిని సంతోషపెట్టడానికి, వారికి పెళ్లిని ఒప్పించడానికి మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆలోచిస్తారు, ఎన్నో కష్టాలు పడతారు. మీ బంధంలో ఎంతో సాన్నిహిత్యం, చెప్పలేనంత ప్రేమ వెల్లువిరుస్తాయి. గురు శుక్రుల సంయుక్త భావం వల్ల మీ జీవిత భాగస్వామితో మీరు గడిపే ప్రతి క్షణం ఒక అందమైన జ్ఞాపకంగా మారుతుంది. అయితే మధ్య మధ్యలో కొన్ని చిన్నపాటి గొడవలు రావచ్చు. అప్పుడప్పుడు మీ పార్ట్నర్ మీతో కాస్త కఠినంగా రూడ్గా మాట్లాడుతున్నారేమో అని మీ సున్నితమైన మనసు కనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వారి బయటకు అలా కనిపించినా వారి మనసు నిండా మీరే ఉన్నారు. మీరు పడే శ్రమను వారు మనస్ఫూర్తిగా గౌరవిస్తారు. అంతేకాదు, వివాహిత దంపతులకు పిల్లల వైపు నుంచి ఒక గొప్ప శుభవార్త వినే అదృష్టం ఈ నెలలో కలగబోతుంది. బయట ప్రపంచంలో ఎంత ఆనందం ఉన్నా మనిషికి అసలైన ప్రశాంతత దొరికేది తన కుటుంబంలోనే. మరి మీ కుటుంబ పరిస్థితి, మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ నెల మీ ఇంట్లో ఒక పండగ వాతావరణం, కొన్నిసార్లు చిన్నపాటి తుఫానుల వాతావరణం కలగలిపి ఉండబోతున్నాయి. మీ 4వ ఇంటి మీద, అలాగే మీ రాశి మీద కుజుడు తీక్షణమైన దృష్టి ఉండడం వల్ల అప్పటికప్పుడు ఇంట్లో వేడి వాతావరణం, చిన్న చిన్న వాగ్వాదానాలు జరిగే అవకాశం ఉంది. కానీ కంగారు పడకండి, చతుర్థ స్థానాధిపతి అయిన గురు భగవానుడు నెల మొత్తం ఏకాదశ స్థానంలో బలంగా ఉండటం వల్ల మీ కుటుంబం యొక్క పునాది చాలా బలంగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారి మాటలకు ఎనలేని గౌరవం పెరుగుతుంది. వారి అనుభవం, వారి మార్గదర్శకత్వం మీ ఇంటి ఆర్థిక పరిస్థితులు ఎంతో మెరుగుపరుస్తాయి. మీ రాశిలోనే శుక్రుడు కొలువై ఉండటం వల్ల కుటుంబ సభ్యులందరి పూర్తి మద్దతు, ప్రేమ మీకు దక్కుతాయి. అయితే కుజ శని గ్రహాల సంయుక్త ప్రభావం వల్ల ఒక్కోసారి మీలో చిరాకు పెరిగి ఆ కోపాన్ని మీరు ఇంట్లో వారిపై చూపించే ప్రమాదం ఉంది. దీనివల్ల మీ తల్లిగారి ఆరోగ్యం కాస్త మందగించవచ్చు, లేదా ఆమె కూడా మానసికమైన ఒత్తిడిలోకి లోను కావచ్చు. కాబట్టి మీ నాలుకపై సరస్వతిని నిలుపుకోండి, కోపాన్ని జయించండి. 3వ ఇంటిపై గురుదృష్టి ఉండటం వల్ల మీ తోబుట్టువులు, అక్క చెల్లెళ్ళు వారి వారి జీవితాల్లో అద్భుతంగా రాణిస్తారు. వారితో మీ సంబంధాలు ఒక మధురమైన కావ్యంగా ఉంటాయి. మీరందరూ కలిసి మీ వంశ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తారు. ఇంట్లో ఏదైనా చిన్నపాటి శుభకార్యం లేదా దైవ కార్యాలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల బంధుమిత్రుల రాకపోకలతో మీ ఇల్లు కలకలలాడుతుంది. ఇక్కడ పంచాంగం చెబుతున్న ఒక కఠినమైన సత్యాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ నెలలో కన్యా రాశికి చెందిన మహిళలకు అంతా శుభప్రదంగా, యోగ్యంగా ఉండగా పురుషులకు మాత్రం కాస్త మానసిక కష్టాలు, ఊహించని ధన వ్యయాలు జరుగుతాయి. కాబట్టి మగవారు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. అన్నిటికీ మించి ఈ విజయాలన్నీ ఆస్వాదించాలంటే మీ ఆరోగ్యం సహకరించాలి కదా. మీ ఆరోగ్యంపై దాడి చేయడానికి ఏ గ్రహాలు పొంచి ఉన్నాయో వింటే మీరు మరింత జాగ్రత్త పడతారు. ఆరోగ్య విషయాల్లో ఈ నెల మీకు ఒక యుద్ధ భూమిలో ఉన్నంత అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ నెల మీ ఆరోగ్యం అప్స్ అండ్ డౌన్స్తో ఒక రోలర్ కోస్టర్లా సాగుతుంది. నెల ప్రారంభంలో మీ రాశ్యాధిపతి బుధుడు
ఉగ్రగ్రహమైన కుజుడితో కలిసి ఉండటం వల్ల మీకు చిన్నపాటి స్కిన్ అలర్జీలు, వేడి చేయడం లేదా రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కానీ బుధుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఆ సమస్యలు వచ్చినంత వేగంగా మాయమవుతాయి. బయట దొరికే జంక్ ఫుడ్, సమయం కాని సమయంలో తినడం లాంటివి మీ పాలిట శాపంగా మారుతాయి. మీ జీవన శైలిని పూర్తిగా ప్రక్షాళన చేసుకోండి. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం, సరైన సమయానికి సాత్విక ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ప్రాణాయామం, ధ్యానం, యోగా లాంటివి మిమ్మల్ని ఈ గ్రహాల ప్రతికూల ప్రభావాల నుంచి ఒక కవచంలా కాపాడతాయి. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా మీకు అంతే ముఖ్యం. ఆగస్టు నెలలో వచ్చే అమావాస్య కన్యారాశి వారి జీవితంలో ఒక మైలురాయి కాబోతుంది. చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఒక కొత్త ఉషోదయంలా మారబోతుంది. జ్యోతిష శాస్త్రంలో అమావాస్యకు ఒక ప్రత్యేకమైన నిగూఢమైన శక్తి ఉంటుంది. అమావాస్య తర్వాత చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతూ శుక్లపక్షంలో అడుగుపెట్టే ఆ సమయం మీ కన్యారాశి వారికి ఒక వరం. అమావాస్య గడియలు ముగిసిన వెంటనే మీ జాతకంలో పేరుకుపోయిన నెగిటివ్ ఎనర్జీ అంతా పటాపంచలైపోతుంది. అప్పటి వరకు మీ పనులకు అడ్డుపడుతున్న అదృశ్య శక్తులు, మీ పురోగతిని ఆపుతున్న చెడు దృష్టి పూర్తిగా తొలగిపోతాయి. అమావాస్య తర్వాత మీ ఆలోచన విధానంలో ఒక అద్భుతమైన స్పష్టత వస్తుంది. మీరు ఎన్నో రోజులుగా తీసుకోలేక సతమతమవుతున్న ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈ సమయంలో అత్యంత ధైర్యంగా, ఖచ్చితత్వంతో తీసుకుంటారు. ఈ నిర్ణయం మీ జీవిత గమనాన్నే మార్చేస్తుంది. ఆర్థిక పరంగా అమావాస్య దాటిన మరుసటి రోజు నుంచే మీకు రావాల్సిన పాత బాకీలు ఊహించని విధంగా మీ చేతికి వస్తాయి. మీలో ఒక ఆధ్యాత్మిక చైతన్యం రగులుకుంటుంది. గ్రహాల అనుకూలత వల్ల అమావాస్య తర్వాత మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు బాగుపడతాయి. మీరు పట్టుకున్న మట్టి కూడా బంగారంగా మారే శుభ గడియలు ఈ అమావాస్య తర్వాతే ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సమయాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, సానుకూల దృక్పథంతో సద్వినియోగం చేసుకోండి. ఇన్ని అద్భుతాలు జరగాలంటే, మీకు ఎదురయ్యే చిన్నపాటి కష్టాలను తొలగించుకోవాలంటే మీరు కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఆచరించక తప్పదు. కన్యారాశి వారు మీ తలరాతను సువర్ణాక్షరాలతో లిఖించుకోవడానికి, గ్రహదోషాలను పారద్రోలడానికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాలను మీ దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. మీ రాశాధిపతైన బుధుడు కాబట్టి ప్రతి బుధవారం నాడు ఉదయాన్నే స్నానాధికాలు ముగించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మనసును లగ్నం చేసి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించండి. శ్రీరామచంద్రుని కరుణా కటాక్షాలు మీపై పడిన మరుక్షణం మీలో గూడు కట్టుకున్న అనవసరమైన భయాలు, ఆందోళనలు గాలిలోకి కర్పూరంలాగా కరిగిపోతాయి. మీ ఆత్మవిశ్వాసం హిమాలయం అంత ఎత్తుకు ఎదుగుతుంది. ఆ సర్వేశ్వరుని కరుణ అందరిపైన వర్షించుగాక. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.